హలో ఫ్రెండ్స్. ఉచితంగా మనకు ఏదొచ్చినా, ఎవరు మనకు ఉచితంగా ఇచ్చినా, దానికి పరిహారంగా మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవ్వకపోతే అంతా మళ్ళీ ఈ విశ్వానికి ఇంకో రూపంలో మనం ఇవ్వాల్సిన అవకాశం వస్తుంది. వాళ్ళకో ఇంకో రూపంలో ఇంకొకళ్ళకో ఇవ్వాల్సొస్తుంది. విశ్వ నియమాల్లో మొదటిది ఏమిటంటే ఎప్పుడూ మనం ఇస్తూనే ఉండే మనస్తత్వం మనకుంటే వస్తూనే ఉంటుంది. ఉచితంగా వచ్చింది మీరు స్వీకరిస్తున్నారు అనంటే కనుక ఉచితంగా వచ్చిన దాన్ని డబల్ రెట్టింపై మీరు విశ్వం మీ నుంచి వసూలు చేసుకుంటుంది ఇంకో రూపంలో. ఏదైనా ఒక చెట్టుకు మీరు ఫలాలను తెంపుకొని మా తోటలో పండినవి తీసుకొని పొండి అంటారు, మనకు ఉచితంగా ఇస్తారు. మా తోటలో పండినవి కనీసం వాళ్ళకు మీ జేబులో ఎంతుంటే అంత ఇవ్వాలి. లేదంటే వేరే రూపకంగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించిన పంట కదా నాన్న, అందుకని వాళ్ళకి ఇంకేదో ఇవ్వాలి. ఇప్పుడు ఒక చోట అన్నదానం జరుగుతుంది అంటే అన్నదానం కానీ వాళ్ళు ఏమన్నా గిఫ్టులు కానీ మనకి ఇచ్చారంటే వాళ్ళ పాపాన్ని ఈ విషయంలో అందరికీ షేర్ చేసుకుంటున్నారని అర్థం. అవన్నీ ఉచితంగా వచ్చినాయని మనం తీసుకొని ఎంజాయ్ చేద్దామని అనుకుంటాం. కాదు, మనం వాళ్ళ పాపాన్ని కూడా తీసుకొని ఇంకో రూపంలో మనం ఆ పాపాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ఉచితంగా ఏదొచ్చినా తీసుకోకూడదు. ఈ విశ్వ నియమం ప్రకారము ఈ విశ్వంలో ఉచితంగా ఏదీ ఉండదు. విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ మనకు వస్తున్నటువంటి గాలిని గాలి వాపసిస్తున్నాం, భూమిని భూమి ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, నీటికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. అట్లా ప్రతి ఒక్క దానికి మనం ఇస్తూ పోతున్నాము. ఇస్తూ పోతున్నప్పుడు మాత్రమే అంటే మనకు ఏది వస్తుందో దానికి విశ్వానికి ఏదో ఒకటి ఇవ్వాలి. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని నేను ఇన్నాళ్ళ నుంచి చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏది ఉచితంగా దొరికింది అని అనుకోకండి. ఎవ్వరు మనకిచ్చినా అది ఉచితంగా స్వీకరించకండి. అది తల్లి తండ్రి అయినా, బిడ్డలైనా, ఇంకొకళ్ళైనా ఏ గిఫ్టులైనా మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిందే విశ్వం మీకు ఇస్తుంది. ఏదైనా నాకు లక్కీగా దొరికింది అని అనుకుంటే దానికి రెట్టింపై ఈ విశ్వం మీ నుంచి ఇంకో రకంగా వసూలు చేసుకుంటుంది. ఉచితంగా వచ్చినటువంటి దాంట్లో అనారోగ్యమే డాక్టర్ల ఖర్చులన్నా పెడతాము, లేదంటే ఇంకేదో అవకాశం వచ్చి ఇంట్లో ఏసీ పాడవుతుంది, ఫ్రిడ్జ్ పాడవుతుంది, వాటర్ కనెక్షన్ పాడవుతుంది, నీళ్లు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏదైనా ఉచితంగా వచ్చిందంటే దబదబా మనం తీసుకొచ్చుకోవడం అలవాటు ఉంది. కాదు, ఉచితంగా వచ్చింది అంటే దాని పాపాన్ని మనం అనుభవిస్తున్నట్టు లెక్క. ఉచితాలు తీసుకోకండి బాబు. విశ్వం ఏదో రూపంలో మీరే ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు నిరంతరము విశ్వంలో మనుషులకి కానీ, పశువులకు కానీ, ఆకాశానికి కానీ, చెట్టుకు నీళ్లు పోయడం కానీ, సేవ చెయ్యడం కానీ, మాట సహాయం కానీ, మనిషి సహాయం కానీ, ఆలోచన కానీ నిరంతరము మనం ఇస్తూనే పోవాలి. ఈ విశ్వ నియమాల్లో సూత్రం తల్లి. తప్పనిసరిగా ఏదో ఒకటి ఇస్తూనే పొండి, మీరు పొందుతూ పొండి. మీకు ఏది రావాలన్నా కూడా మీరు ఎంత ఇస్తున్నారు అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది నాన్న. ప్లీజ్.